పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందా అంటున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సామాన్యుడి నడ్డు విరుస్తూ ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మనం నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు. కాసేపటి క్రితమే నెల్లూరు జిల్లా కలెక్టర్ కలిసి వాళ్ళు వినతిపత్రం సమర్పించారు. చెప్పండి సార్, అసలు ఏంటి మెయిన్ డిమాండ్? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి వాటిని ట్రూ అప్ ఛార్జీల పేరుతో విపరీతంగా పెంచడంతో పాటు ఆర్టిఫిషియల్గా ఈ వంట గ్యాస్ ధరను పెంచడం కానీ, అది దొరకకుండా బ్లాక్ మార్కెట్లో 2-3 పెట్టి దాన్ని అమ్మడం కానీ, అలానే ఈరోజు పెట్రోల్ డీజిల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసినారు. అసలు దొరకట్లేదు, దానికోసం క్యూలో నిలబడ్డం. దీనికంతా ఎందుకులే, ఎంతో కొంత రేటు పెంచినా కూడా మేము కట్టుకుంటాం అనే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు 100 రూపాయలకు పైగా డీజిల్ని, 120 రూపాయల దాకా కూడా పెట్రోల్ ధరలను తీసుకురావడం కూడా జరిగింది. ముందు ఎలక్షన్కు ముందు మీరు చెప్పినటువంటి మాట, పెట్రోల్ డీజిల్ ధరలను మేము భారీగా తగ్గిస్తామని చెప్పినారు. కనీసం తగ్గించకపోగా ఆ రేట్నైనా ఉండాలి. ఈ రోజు మీరు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కల్లా కూడా అత్యధికమైనటువంటి రేట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే మీరు ఖచ్చితంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. మేము ఏం చెప్పినాం, ఈరోజు ఏం ద్రోహం చేస్తున్నాం అన్నది మీరు ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. 100 రూపాయలకు పైగా డీజిల్ రేటు కనుక పెరిగితే ఈరోజు సామాన్యుడి దగ్గర నుంచి పై దాకా కూడా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా పెట్రోల్ డీజిల్తో లింక్ అయినటువంటి అంశమే. కాబట్టి అవన్నీ కూడా రేట్లు పెరిగితే సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి. పోనీ వారికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో మీరేమన్నా పాటిస్తూ ఉంటారంటే అది కూడా ఆడబిడ్డ నిధి, వాళ్ళకి ఆసరా కానీ చేయూత కానీ వస్తా ఉన్న క్రమంలో నేను ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి 45 ఏళ్లకు పైగా మాత్రమే ఇస్తా ఉంటాను, నేను 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తానని చెప్పి ఈరోజు ఒక్క రూపాయి ఒక్క మనిషికి కూడా ఇవ్వకుండా పైపెచ్చు మీరు బెల్ట్ షాపుల పేరుతో ఇళ్ల పక్కన కూడా చీప్ లిక్కర్ని కానీ ముందు కానీ మీరు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారంటే ఈరోజు ఆడబిడ్డలు వారి యొక్క పుస్తులు కూడా అమ్ముకొని వాళ్ళ భర్తలు ఆ ముందుకు అలవాటు పడి ఈరోజు వారి వారి శోకనార్థాలకి మీరు కారణమవుతా ఉన్నారన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా. తప్పకుండా కూడా ఈరోజు నిరసన కార్యక్రమానికి ఇంత వందలాది మందిగా మేము కొద్ది గంటల ముందుగా పిలుపునిస్తే ముందుకు వచ్చినారంటే మీరు ఒక్కసారి ముందు ఆలోచించాలని చెప్పి మాత్రం ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికే మంత్రులు కావచ్చు కాన్వాయ్ తగ్గించామని చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కాన్వాయిలు తగ్గించి సైకిల్ మీద పోతే పెట్రోల్ డీజిల్ ధర తగ్గిపోతే మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడడంలో ఆయన దిట్ట. ఈ భారతదేశంలో అంతకంటే మైండ్ గేమ్ కానీ మ్యానిపులేటర్ కానీ ఇంకొక రెండరు అన్నది ఈరోజు అందరూ కూడా చెప్పేటువంటి అంశం. మరి ఈరోజు ఆయన నేను 1 కారు 2 కార్లు నేను తగ్గించుకుంటా ఉన్నాను, జనాలంతా కూడా ఖర్చులు తగ్గించుకోండి, నేనేం సంక్షేమ పథకాలు కానీ మీకు ఆదాయాన్ని సృష్టించే పని నేను చేయలేను, ఆదాయం సృష్టిస్తానని చెప్పాను కదా, ఏం సృష్టించలేను, మీరు కూడా ఆదాయాన్ని పెంచుకోలేరు కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి చెప్పడానికి ఆడే నాటకంలో ఈయన ఈరోజు నేను 2 కార్లు 1 కారు నేను తగ్గించుకున్నానని చెప్తా ఉన్నారు. ఈ మోసం, ఈ కుట్ర 14 సంవత్సరాల నుంచి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రజలు చూస్తూ ఉన్నారు. కొత్త ఏం కాదు. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారని మాత్రం ఈరోజు అర్థమవుతుంది. చివరిగా చెప్పండి, బాదుడే అని చెప్పి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచినప్పుడు కావచ్చు, ఇలాంటి ధరలు పెంచినప్పుడు. సో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది? తప్పకుండా గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంది. రాబోయేది అది జమిలీ ఎలక్షన్స్ వచ్చి 1 సంవత్సరంలోనైనా 2 సంవత్సరాల్లోనైనా లేదు కనీసం 3 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఈ ప్రజల తరపున అప్పటిదాకా కూడా పోరాడడానికి కానీ, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఈ ప్రభుత్వానికి అంతో ఇంతో ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉందంటే వైఎస్ఆర్సీపీని చూసి భయంతోనే చేస్తూ ఉంది. ఇది తెలియని విషయం కూడా కాదు. తల్లికి వందనం కూడా మీరు చాలా మందికి ఎగ్గొట్టి ఇచ్చినారంటే మేము చేసిన పోరాటాల వల్లనే. ఈ రోజుకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక బిడ్డకు కూడా మీరు ఇవ్వట్లేదంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాలా, ఎంత ద్రోహం చేస్తూ ఉన్నామన్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా ఆపేసి దాని ప్లేస్లో ఇంకొక స్కీమ్ మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ని కూడా మీరు వదిలేసేసి సామాన్యుడు బతకలేకుండా రాబోయే రోజుల్లో తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఇదే విధంగా పోరాడుతుందని తెలియజేస్తున్నాను. సూపర్ 6 హామీలో భాగంగా ఇప్పటికే ఇచ్చిన ఆడబిడ్డ నిధులు అన్ని కూడా మోసం చేశారు. అలాగే ధరల పెంపుదలన్నీ కూడా చంద్రబాబు నాయుడు మోసపూరితంగా ఉన్నాయి. కేవలం వైసీపీని చూసి మాత్రమే చంద్రబాబు నాయుడు భయపడుతూ కొన్ని పథకాలు ఇస్తున్నారు తప్ప ఎటువంటి ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నమాట. ఇది నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు.